ఉండి నేను తాగుబోద్దానిలో కాకుండా నీళ్ళు కూడా ఏదో తాగకుండా నేను ఏమి చేసి మాట్లాడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును. మేమేమి ప్రార్థన చేస్తున్నట్టు ఎలా ప్రార్థన చేస్తున్నారండి? నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుందంట. అంటే ప్రార్థన మనం అడిగినన్ని కావాలి, అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా మనం పొందాలంటే నీ ప్రార్థన విశ్వాస సహితమైనది ఉండాలా, నీ ప్రార్థన ఆసక్తితో కూడింది ఉండాలంట. నీ ఆత్మను తీసుకొచ్చి ఏం చేయాలట? దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఎప్పుడైతే నీ ఆత్మను కుమ్మరిస్తావో నువ్వు అనుకునేవన్నీ వెంటనే పొందుతావు. మనము మన భక్తి ఎలా ఉండాలంటే పూర్తిగా ఉండాలన్నమాట. అంటే దేవుని సన్నిధిలో నువ్వు నీ ఆత్మ అర్పిస్తే దేవుడు నీకు ఏది కావాలో సమస్తాన్ని సమర్పించుకుంటాడు. కనుక నువ్వు ఏదైనా పొందాలనుకుంటే నీ ఆత్మ ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో హన్నా జీవితంలో వెంటనే కావాల్సింది పొందుకుందనంటే, అన్నా జీవితంలో అద్భుత కార్యం అనుభవించిందనంటే, చూచిందనంటే గల కారణం ఏంటంటే తన ఆత్మను, తన బాధను, తన రోదనను, తన హృదయ వేదనను ప్రభు సన్నిధిలో ఏం చేసిందటండి? కుమ్మరించిందంటే. కుమ్మరించడం అంటే నీళ్లు పోసినట్టు, నీళ్లు కుమ్మరించినట్లు ఆమె ఆత్మను ఏం చేసిందటండి? కుమ్మరించేసింది. ఇలా పోస్తున్నట్లుగా ఆమె ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించింది కాబట్టి, దేవుని సమూహంలో ఉంచేసింది కాబట్టి, దేవుని సన్నిధిలో ఆత్మను సమర్పించుకునేది కాబట్టి దేవుడు అంట ఆమెకి ఏది అడిగితే దేవుడు వెంటనే సంవత్సరం పాటులో చేశాడు. దేవుని సముఖం కాదు, దేవుని నామములో మహిమ కలుగును. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఆసక్తితో కూడుకుంది ఉండాలా. నీ ఆత్మను కుమ్మరించగలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన ఉండగా నీ ప్రార్థనకు సమాధానం, జవాబు నేను చూస్తావని దేవుని వాక్యం చెప్పండి. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, డానియేలు గ్రంథం తెలిస్తే దానియేలు గ్రంథంలో అంటాడు 2వ అధ్యాయం 18 చూసినప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆత్మను కుమ్మరించడమే కాకుండా నువ్వు ప్రభు సమూహంలో ఆయన్ని వేడుకునేటువంటి అనుభవంలోకి రావాలంట. 10 సార్లు ప్రభువా ఆ విన్నపాన్ని పెట్టాను, ప్రభువా అవసరతను పెట్టాను, ప్రభువా అయ్యా మరొకసారి జ్ఞాపకం చేసుకో, ప్రభువా అయ్యా కావలసినటువంటి నీ కృపదాలు నాకు అనుగ్రహించు ప్రభు అని నీవు ఎప్పుడైతే ప్రభువును వేడుకుంటావో, ఎప్పుడైతే ప్రభువును అడుగుతావో, ఎప్పుడైతే ప్రభువును బ్రతిమాలుకుంటావో దేవుడు ఇవ్వడానికి వీళ్ళైపోతాడంట, ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. దేవునికి స్తోత్రము కలుగును. 2వ అధ్యాయం 18వ వచనం. తాను తన స్నేహితులను దేవుని కటాక్షం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం పొందటం కోరకట వాళ్ళు ఏం చేశారంటే ప్రభు సన్నిధిలో వేడుకున్నారంట. మనం ఏదైనా కావాలనుకుంటే నీ ప్రార్థనకు సమాధానం, జవాబులు పొందాలంటట నీవు ఎలా ఉండాలంటే నీ ప్రార్థన విశ్వాస సహితమైనది ఉండాలా, అది ఆసక్తితో కూడింది ఉండాలా, నీ ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండగలగాల. నువ్వు ప్రభువుని 10 ఏం చేశాలంటే వేడుకోవాలట. మనం కలెక్టర్ గారికి ఒక లెటర్ రాస్తాము, ప్రభువా నీకు వేడుకొనిచున్నామని రాస్తాము. లేకపోతే ఎవరైనా మన అవసరం కొరకు లెటర్ రాస్తాము, అదే రాస్తాము, మీరు ఇస్తారని ప్రార్థిస్తున్నాము, వేడుకొనిచున్నామని రాస్తాము. వేడుకుంటే 10 సార్లు ఒక లెటర్ ఇచ్చినా పని చేయ, 2వ లెటర్ ఇచ్చినా పని చేయ, 3వ లెటర్ ఇస్తే పని, అలా మనం ఏం చేస్తాం 10 వారు పట్టించుకున్నంత కాలం కూడాను ఆ లెటర్ ఇంకోసారి జమ చేసి ఇంకోసారి జత చేసి ఇస్తూనే ఉంటాం. మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఇలా వేడుకోవడం మొదలెడతామో, ఇన్నిసార్లు పెట్టినందుకు దేవుడు ఏం చేస్తాడండి, ఆయన మనం ఏది అడుగుతామో అది పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ఎలా అంటాడట, మీరు రొట్టెను అడిగితే నేమైనా రాయనిచ్చేవాడినా, మీరు చేపను అడిగితే నేను ఏమైనా పామునిచ్చేవాడినా, మీరు ఏది అడిగితే నేను అది ఇచ్చేవాడినా.
జీవమును, అది మనకి సమృద్ధి జీవాన్ని దయచేసినట్టు. మనం ఏది కావాలంటే అది సంపూర్తిగా అనుభవించేవాడు. ఆయన ఎప్పుడు కూడాను మనల్ని ఇచ్చేసేవాడు కాదు. కనుక మనం ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే వేడుకునే వారంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని వేడుకుంటావో, ఎప్పుడైతే ప్రభువుని, ఆ ప్రజలందరినీ ఎప్పుడైతే బబులోనికి అందరూ ఎలాగైతే బానిసలుగా నెట్టబడ్డారో, ఆ ప్రజలు క్షేమాభివృద్ధి కొరకు, రక్షించబడటం కొరకు వీరు చేసిన ప్రార్థన అనేక దినాలుగా వేడుకుంటూనే ఉన్నారట ప్రభు. ఒకనొక రోజు వచ్చింది, మీ అందరికీ తెలుసు. అంతకుముందు ఏమైపోయిందంటే, డానియేలుని తీసుకెళ్ళి సింహం బోన్లో వేశారు, షడ్రక్ మేషక్ని తీసుకెళ్ళి ఎక్కడ వేశారండి? అగ్నిలో వేశారు. ఇవన్నీ చూసిన తర్వాత మరి రాజులోను పరివర్తనం దేవుడు తీసుకొచ్చి ఒక అద్భుతం ఏంటంటే, బబులోను మారిపోయింది, బబులోను రాజు మారిపోయాడు, బబులోను ప్రజలను కూడా మార్చగలిగిన కృపను దేవుడు అనుగ్రహించాడు. నువ్వు వేడుకుంటే దేవుడంట కొన్ని రాజ్యాలను మార్చగలిగిన శక్తి ఉంది. నీ జీవితాన్ని మార్చడం పెద్ద గొప్ప కాదు, నీకు ఆశీర్వాదం ఇవ్వడం పెద్ద గొప్ప కాదు, నేను దీవెనకరంగా ఉంచడం గొప్ప కాదు, నేను స్వస్థపరచడం పెద్ద గొప్ప కాదు, ఆయన నీకు మేలు చేయడం గొప్ప కాదు, నీ జీవితం మునుపటిలా కాక పరివర్తన ఉన్నతమైనటువంటి జీవితంగా మార్చడం గొప్ప కాదు ఆయనకి. ఎందుకంటే ఆయన సమస్తము చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోగలగాలి, ఆయనను వేడుకోవాలంటే. ఇంకొక మాట, హెజ్రా గ్రంథంకి వెళ్తే, హెజ్రా గ్రంథంలో హెజ్రా గారు ఒక మాట చెప్తారు. హెజ్రా తీయండి ఒకసారి, 10వ అధ్యాయం మనకి వచ్చిన ఆయన ప్రార్థన చేయడం ఎలా ఉందంటే, వేడుకోవడంలో కూడా ఆయన ఎలాంటి సాష్టాంగ పడిపోయాడంటే ప్రభు సముఖంలో సాష్టాంగపడి నమస్కారం చేసుకుంటే ప్రభు సన్నిధిలో. అంటే సాష్టాంగ పడిపోవడం అంటే ఇలా పడిపోవడం అని కాదు, కానీ సమస్తాన్ని సమర్పించుకొని చేయటం. సమస్తాన్ని కొంతమంది చూసారు ఎంత భక్తిగా చేస్తారో, అది మంచిగా చెడ్డానికి సెకండ్ ఇష్యూ, కానీ వాళ్ళు నిలువుదండాలు, పొరుగు, అదే రకాలైనటువంటి చాలా భక్తిగా చేస్తారు. ప్రతిఫలం వచ్చిందా లేదనేది కాదు, కానీ వారు చేసే భక్తిలో మాత్రం చాలా త్యాగంతో కూడినటువంటి పరిపూర్ణం. మనం కూడా సాష్టాంగంగా ప్రభు సన్నిధిలో వేడుకోగలిగినటువంటి అనుభూతిలోకి వస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దొరికిందమ్మా 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎజ్రా ఎలా ఉన్నాడంటే, దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ, ఆసక్తితో ప్రార్థన చేస్తూ, ఆత్మకుమ్మరిస్తూ ప్రార్థన చేస్తూ, ఆయన వేడుకుంటూ అట ఏడ్చుచు దేవుని మందిరం మీద ఎలా ఉన్నాడంటే సాష్టాంగ పడిపోయాడు. ప్రభువా, నాకు నీవే దిక్కు, వేరొక దిక్కు లేదని చెప్పేసి మనమేంటి ఈ దిక్కు ఆ దిక్కు చూస్తాం, ఈ దిక్కులుగా చూడవలసింది దేవుడే దిక్కు అని అసలు ఏమైపోయాడండి? సాష్టాంగ పడిపోయాడు. నీవు తప్ప నాకు ఒక్కరు లేదు. మనం పాడతాం కదా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకొకరికి చోటే లేదయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకెవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా. సరే, నన్ను దాటిపోవద్దు ప్రభువా, నన్ను విడిచిపోవద్దు ప్రభువా అన్నట మందిరం ఎదుట ఏమైపోయాడంటే ఎజ్రా సాష్టాంగ పడిపోయాడు. నువ్వు దాటి వెళ్ళడానికి లేదని చెప్పి సాష్టాంగ పడిపోయాడు. యాకోబు చూసారా, నన్ను వదిలి వెళ్ళడానికి లేదు. దేవుడు తంతున్నా సరే, కుంటున్నారం జారిపోయిన నడు విరిగిపోయినా సరే, ఆయన కాలు పట్టుకొని వదలలేదు, ఆశీర్వదించినంత వాటి సాష్టాంగ పడిపోయాడు. అలాంటి వాళ్ళు కూడా దేవుడు రక్షించేశాడని అంటే
చేశాడు? యాకోబును రక్షించడానికి కారణం ఏంటి? రాత్రంతా దేవునితోనూ మనుషులతోటి పోరాడి గెలిచాడు. అసలు మనుషులతో పోరాడి గెలిచారు, దేశంతో పోరాడి గెలిచారు, శత్రువులతో పోరాడి గెలిచారని మనం చెప్పుకుంటాం, స్టోరీలు చదువుతాం. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని అంతటిని జయించేశాడు. కానీ యాకోబు ఒక్కడికే సాధ్యం ఏంటంటే దేవునితో కూడా పోరాడి గెలిచాడు. యాకోబులను గొప్పతనం అది. అందుకే యాకోబు ఎంత చెడ్డోడైనా దేవుడు అంతగా ప్రేమించాడు, అంతగా హెచ్చించాడు, అంతగా దీవించడానికి గల కారణం ఏంటంటే యాకోబు దేవునితో కూడా పోరాడాడు. అసలు దేవునితో పోరాడడానికి ఎంత గట్స్ ఉండాలి కదండి, ఎంత దమ్ము ఉండాలి కదండి. మనుషులతో పోరాటం చేస్తాం, అది సహజం. శత్రువుతో పోరాటం చేస్తాం, అది సహజం. కానీ యాకోబు జీవితంలో బైబిల్లో గొప్ప హిస్టరీ ఏంటంటే యాకోబు జీవితంలో దేవునితోనే పోరాడి గెలిచాడు. అంటే దేవునితో పెద్ద సంబంధం లేదు, దేవునితో పెద్ద ప్రార్థనాపరుడు కాదు, దేవునితో పెద్ద మమేకమైన వ్యక్తి కాదు. ఎప్పుడూ లోకం 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 అనేటువంటి లోకం మాయలో బ్రతికినటువంటి యాకోబు జీవితంలో ఒకానొక రోజు ఏం జరిగిందంటే విశ్వాసం కలిగింది. విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలనుకున్నాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, యాకోబును కలుసుకున్నాడు. యాకోబును కలుసుకున్న తర్వాత యాకోబుకి దేవునికి జరుగుతున్నటువంటి తర్కంలో ఏం జరిగిందనంటే నువ్వు ఇలాంటివి నువ్వు ఇలాగా యాకోబుని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు యాకోబు తట్టుకోలేక నేను ఎలాంటి వాడైనా నువ్వు రక్షించడానికి సమర్థుడు, నా తాతకి వాగ్దానం చేశావు, నా తండ్రికి వాగ్దానం చేశావు, నాకు వాగ్దానం చేసిన దేవుడు కనుక అని చెప్పి దేవునితో పోరాటానికి వెళ్ళిపోయి దేవుని దగ్గర నుండి గెలిచి పొందుకోగలగడంలో యాకోబు సక్సెస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యాకోబు ఇప్పుడు మనం దేవుడిని బ్రతిమాలుకోవటమే కాదు, ఎందుకంటే ఆయన పిల్లలమై ఉండి నీలో విశ్వాససహితమైన ప్రార్థన, నీలో ఆసక్తికరమైన ప్రార్థన, నీలో ఆత్మ కుమ్మరించగలిగిన ప్రార్థన, నీలో వేడుకోగలిగినటువంటి ప్రార్థన ఉంటే తప్పకుండా నువ్వు సాష్టాంగపడగలిగినటువంటి పరిస్థితి వస్తే దేవుని తప్పక నువ్వు అడగడానికి, దేవునితో పోరాడడానికి, గెలవడానికి అవకాశం. చూడండి, పిల్లలు చాలాసార్లు తల్లిదండ్రులతో పోరాటం చేస్తారు. నాకు అది కొని కావాలి, అది ఇవ్వాలి, అది ఇస్తే కానీ ఇది అవ్వాలి, ఎందుకంటే ఇస్తానన్నావు కాబట్టి నువ్వు ఇవ్వాలి, నువ్వు తప్ప ఎవడేస్తాను, నేను పక్కన నీళ్ళు అడుగుతాను. ఎందుకు పోరాటం చేస్తారు? వాళ్ళ దగ్గర మన దగ్గర ఆ స్వార్థం, ఆ స్వేచ్ఛ, ఆ సంతోషం, మీరు తప్ప ఎవడిచ్చేవాడు లేడనటువంటి ఆనందం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఆ మారాణం చేసి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు పొందుకుంటారు. ఎంత కాస్ట్ అని డ్రెస్ నాకు కావాలని వారు బాధపడి వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం ఎవడైనా కొనకుండా వెనక్కి వచ్చేస్తాడు, అయితే తండ్రి అనే తల్లి అని. ఈరోజు కాకపోతే రేపైనా కొంటానంటారు కానీ కొని తీరుతారు. ఎందుకంటే తర్వాత ఒక్కరెళ్ళప్పుడు అనుకుంటారు నా కూతురు అడిగింది కాబట్టి, నా కొడుకు అడిగాడు కాబట్టి కొని పెడదాంలే, వారి సంతోషం మనం పోవట్లేదు. దేవుడు కూడా అలాంటి యాకోబు ప్రార్థన విన్నాడు, యాకోబు మాటలు విన్నాడు, యాకోబు కొరకు ఆలోచించింది కాబట్టి ఆ పోరాటంలో కూడా యాకోబుని దీవించేశాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును. నేను మన జీవితాల్లో ఎలా ఉండాలి అని అంటే యాకోబు పోరాడి గెలిచాడు, మనం ప్రార్థించి గెలిచేవాడిని ఉండగలగాలి. దేవునికి స్తోత్రము కలుగును. అందుకే అజ్రా సాష్టాంగ పడిపోయాడు దేవుని సమ. ఎలాగంటే కన్నీళ్ళు విడుచుకుంటూ నాకు ఇంకొక ఆప్షన్ లేదు ప్రభు, నీవే నాకు ఆప్షన్, ఫస్ట్ లాస్ట్ అని నీవే కాక ఇంకొక ఆప్షన్ నాకు లేదు. ఆ మాట చదివితాడు అని కన్నీళ్ళు విడిచుచు ఏడ్చుచు దేవుని మందిరం దగ్గరికి వచ్చేసి సాష్టాంగ పడిపోయాడు. చూడండి, అన్న దేవుని మందిరం దగ్గరికి వచ్చేసి ఆసక్తితో నీళ్ళు హృదయాన్ని కొమ్మరించేసింది. అందరూ కోరుకునేది ఎక్కడనంటే మన వ్యక్తిగతంగా మనకు ప్రార్థనా గదులు ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో అందరూ వచ్చేసి అది చూడండి, అబ్రహాము చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళా ముందు కట్టుకునేది ఏంటి? బలిపీఠం కట్టుకునేవాడు. ఆయన 3 దగ్గరికి వెళ్ళినప్పుడు 3 ప్లేసులు దేవుడు వెళ్ళమన్నప్పుడు కూడా ఫస్ట్ చేసేది ఏంటంటే ఆయన చిన్న గుడారంలో బతుకుతుంటాడు, దేవునికి మాత్రం రాయిలతో మంచి బలిపీఠాన్ని కట్టి అర్పణము బలి నేర్పిస్తూ ప్రభు సముఖాన్ని ఆయన వేడుకుంటున్నాడు. దేవుడు ఏలి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థనా బలిపీఠంలో ప్రార్థన చేస్తుండేవాడు. ఎలీషా ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తుండేవాడు. దావీదు కూడా ప్రార్థన మందిరాన్ని కట్టాడు. చూసారా, దావీదు కూడా ఏం చేశాడండి? కోటలు
పెద్ద పెద్దవన్నీ కట్టుకోవటం మానేసి దేవునికి ప్రశస్తమైనటువంటి మందిరం ఎక్కువ గడుపుతుంటాడు. నీ మందిరం నేను ఉంటున్నాను, నీ స్థిరకాలం నీ మందిరంలో జీవించినట్టు నన్ను ఉంచుకోమని అని ప్రార్థన చేస్తాను. ఏ కీర్తన తెలిసారు మీకు? అమ్మా, స్థిరకాలము జీవితాంతం నేను బ్రతికాంతం నేను మందిరంలో నేను ఉండాలని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆ మందిరంలోనే అన్ని పొందుకోగలిగేస్తాను. దేవుని నామమునకు మహిమ కలుగును. చూడండి, నయోమి ఆ మందిరంలో లేదు కాబట్టి భర్తను పోగొట్టుకుంది, కుమారులను పోగొట్టుకుంది, కోడళ్ళు పోగొట్టుకుంది, సంపాదిస్తాననుకుని వెళ్ళిన వ్యక్తి సమస్తాన్ని పోగొట్టుకొని తిరిగి మళ్ళీ వచ్చేసింది. రొట్టెల గృహము బెత్లెహేం అనబడినటువంటి దేవుని సన్నిధి, దేవుని సముఖాన్ని, దేవుని సంతోషాన్ని విడిచిపెట్టుకుంది. తన బ్రతుకులో ఎప్పుడైతే దేవుని మందిరం నుంచి బయటకు వెళ్ళిందో నాశనం మొదలైంది. దేవుని మందిరం నుంచి ఆదాము ఎప్పుడైతే బయటికి వెళ్ళారో దేవుని సముఖం నుంచి ఏదేను అనబడినటువంటి దాని నుంచి వారి బ్రతుకంతా ఎడారడిపోయారు. బైబిల్ ఏంటి? మనం మాట పాడుకున్నాం కదా, నా ఎడారి జీవితాన్ని ఏదేనుగా మార్చావు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం, పాట పాడుకున్నాం మనం. కానీ అసలు సృష్టిలో మొదటి పుత్రుడైనటువంటి ఆదాము జీవితము ఏదేను నుండి ఎక్కడికి వెళ్ళింది? ఎడారికి వెళ్ళిపోయింది. నువ్వు ఎరుకో నుండి యెరూషలేముకు రావాలి తప్ప యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్ళే పద్ధతి ఉండకూడదు. యెరూషలేము నుంచి నువ్వు ఈ ఐగుప్తుకి వెళ్ళే పద్ధతి ఉండకూడదు. యెరూషలేము నుండి ఐగుప్తు నుండి ఎక్కడ రావాలి? కానానుకు రావాలి తప్ప కానాను నుండి ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు. అబ్రహాము దగ్గర నుంచి నీవు జీవితంలో సొదోముకి వెళ్ళేటట్టు ఉండకూడదు. అందుకే నాశనం తెచ్చుకున్నాడు, పోగొట్టుకున్నాడు, పాపాన్ని సమకూర్చుకోగలిగాడు. నువ్వు ఎక్కడండి? సొదోమ నుండి అబ్రహాం ఇంటికి రాగలిగే వ్యక్తి. మన జీవితాలు కట్టబడాలి, మన బ్రతుకులు కట్టబడాలి, మన జీవన విధానాల ముందుకు కొనసాగాలనుకుంటే నీ జీవితం నిలబడాలంటే ప్రభువుకి అర్పించుకునే సాష్టాంగంగా సమర్పించుకోగలిగే వ్యక్తులుగా ఉండగా దేవుడి నామమునకు మహిమ. అందుకే ఎచ్చరంట ఏడ్చు ప్రభువా, ఇంకొక ఆప్షన్ లేదు ప్రభువా, నీవే నా ఆప్షన్. అందుకే నీ పాదాలు వదలని ప్రభు అని వచ్చి దాపుకోమని సాష్టాంగ పడిపోయి ఇంకా ప్రభువుని వేడుకోవటం మొదలుపెట్టాడు. విశ్వాసమైన ప్రార్థన, అనేకమైన అద్భుతాలు చూడాలనుకుంటే మనకేముండాలట? మనం ఆసక్తితో ప్రార్థన చేయాలి. నాకు ఇస్తాడని ఆసక్తి ఉండాలి. మనం చదువుతున్న వాళ్ళందరూ ఉద్యోగం సంపాదిస్తామని ఆసక్తి కదా, పనికి వెళ్ళేవాడు కూలి వస్తుందని ఆసక్తే కదా. దేనికి వెళ్తారు? పనికి డబ్బులు వస్తే ఆసక్తితో వెళ్తారు కదా. అది ఇది కొనుక్కుంటాం, ఆహారం కొనుక్కుంటాం, నా పిల్లలు నేను బ్రతుకుతాం, పోషించబడతామనే కదా. ఏది చేసినా ఒక ఆసక్తి ఉంటుంది. అలాగే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు ప్రతిఫలమైనటువంటి ఆసక్తిలో ఉండాలి. దేవుడికి స్తోత్రము కలుగును. అది పొందుకుంటున్నటువంటి ఆసక్తిలో ఉంటే దేవుడికి అద్భుత కార్యాలు చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును. అందుకే వారి జీవితాల్లో వారు ప్రభు సన్నిధిలో ఆ ప్రభు యొక్క కార్యాలు చూడడానికి వారు ఆసక్తితో ప్రార్థన చేశారు, ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేశారు, ఆయనను వేడుకొని ప్రార్థన చేశారు, సాష్టాంగపడి ప్రార్థన చేశారు. యెషయా గ్రంథం చివరిలో ఒక మాట జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. చూడండి పిల్లరా, యెషయా గ్రంథము 35వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. 35:4 మాట ఉంది. అమ్మా చదువు. తత్తరిల్లే హృదయాలతో ఇలాగానండి, భయపడక ధైర్యంతో ఉండండి, ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చుచున్నాడు. ముప్పై 37:4
దేవుని స్తోత్రము కలుగును. నిలిచిన శాసనం కొరకు నువ్వు ఎలా చేయాలంటే హెచ్చుగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఏది నిలిచి ఉందో దాని కొరకు మనం ప్రార్థన చేయాలి, పోయిన దాని కొరకు ప్రార్థన చేయడం కాదు. నిలిచిన శాసనం కొరకు, మిగిలిన దాని కొరకు మనం గట్టిగా ప్రార్థన చేయాలి. యెహోవా, నన్ను ఈ స్థితిలో ఉంచిన దాన్ని బట్టి నీకు వందనాలు, నన్ను ఈ స్థితిగతుల్లో నడిపిస్తున్నందుకు నీకు వందనాలని మనం హెచ్చుగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. మిగిలిన శాసనం కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు ఇవ్వడానికి సమర్థుడు, కానీ ఉన్నదాంట్లో సంతృప్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఉన్నదాంట్లో సంతోషం కలిగి ప్రార్థన చేస్తే నీ జీవితంలో నువ్వు అనేకమైన పొందుకోగలుగుతావు. దేవుని నామమున మన ప్రార్థన ఎలా ఉండాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన విశ్వాసంతో కూడింది ఉండాలి, విశ్వాస సంబంధమైన ఉండాలి, విశ్వాసం వ్యక్తపరుస్తూ చేయగలగాలి. చూడండి, శృంగారమైన దేవాలయం దగ్గర ఆయన నాకు అనిపిస్తుంది, నాకు బాధాకరమైన సంగతి ఒకటి ఉంది, హ్యాపీనెస్ ఇచ్చే సంగతి ఏంటంటే 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు, నీ పరుపు ఎత్తుకుని ఎల్లరాబాబు టికెట్ దిగులు చూస్తున్నాడు. కానీ శృంగారమైన దేవాలయంలో ఉన్నటువంటి గుంటూరు మాత్రము అరే నువ్వు లేచి నడరానంటే ఎక్కడికి వెళ్ళాడు? ఫస్ట్ మందిరంలోకి వెళ్ళిపోయాడు. అంటే గమనించేది ఏంటంటే ఇరు గుండోడే ఆడు గుండోడే, వీడు 38 సంవత్సరాలు ఉన్నాడు, ఆడు 18 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కానీ తన ఆసక్తి, తన ఆలోచన ఏంటంటే నేను ఎప్పుడైనా బాగుపడితే ఆ లోపల ఏం జరుగుతుందో అక్కడికి వెళ్ళి చూడాలి, ఆ లోపల ఉన్న వ్యక్తిని నేను కలుసుకోగలగాల, ఆ లోపల ఉన్న వ్యక్తితో నేను సంతోషించగలగాల, ఆ లోపల ఉన్నటువంటి వాడితో నేను ఆనందంగా ఉండగలగాలన్నటువంటి ఆ తృష్ణ వాడిని దిగ్గులు లేపు అక్కడ పంపించగలిగింది. దేవునికి స్తోత్రం కలగాలి. వీడు రోజు చూస్తున్నాడు, కళ్ళ ముందు అద్భుతాలు జరుగుతున్నాయి. 365 రోజులు ఇంటూ 38 లెక్కే సరే, ఎన్ని రోజులు చనిపోతున్నాడు, ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది వారి జీవితాల్లో ఉన్నారు, ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనుభవిస్తూ ఉన్నారు. ఇన్ని చూస్తూ, ఇన్ని అనుభవిస్తూ, ఇన్ని కళ్ళ ముందు జరుగుతున్నా సరే, నీ పరుపెత్తుకొని సొయాన యేసులో వచ్చినా సరే వాడి జీవితంలో చేరడం లేదు. ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. పేతురు యోహాను వచ్చి లేచి నడరబాబు అంటే పరిగెత్తి మందిరంలోకి వెళ్ళిపోయాడు. మనల్ని కూడా దేవుడు చాలాసార్లు ఆశీర్వాదం ఇవ్వడానికి బహుమానాలు అంటే తట్టుతున్నప్పటికీ కూడా మన బలహీనతలో, మన బాధలో, మన విచారాల్లో, మన ఆలోచనలో, మన లోకాశలో మనల్ని ఏం చేస్తుందంటే దేవుడి దగ్గర నడిపించడానికి ఇష్టపడడం. అక్కడే మనం అన్నీ చూస్తున్నప్పటికీ, అన్ని అద్భుతాలు జరుగుతున్నప్పటికీ కూడా అలాగే ఉండిపోతాం తప్ప వాటి వైపు మరల్చబడడానికి ఇష్టపడడం. అందుకనే మనకు ఆసక్తి ఉంటే మనం కూడా దిగ్గులు లేవగలుగుతాం. ఆ పిల్లోడికి ఆసక్తి ఉంది కాబట్టి వీళ్ళు ఏదో డబ్బు ఇస్తారనేటువంటి ఆశతో చూశాడు. తర్వాత డబ్బు కాదు, వీరు స్వస్థపరచబడతారనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వారు చెప్పారో వాడి జీవితంలో డబ్బు ఈ రోజు కాదు ఎక్కువగా సంపాదించుకుంటున్నాం. 18 సంవత్సరాల నుంచి నాట్యాన్ని అనుభవిస్తున్నాను, దీని నుంచి విముక్తి కలిగినటువంటి అనుభూతి చాలా గొప్పదని చెప్పి వెంటనే మందిరపు ఆనందాన్ని అనుభవించడానికి పరిగెత్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీకు నేను మాట్లాడు ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, మన ప్రార్థనలు ఏంటి? విశ్వాస అయితే మనం ప్రార్థన చేయకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా పొందుకోలేవు. నీ ప్రార్థనలో ఆసక్తి లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా అనుభవించలేవు. హన్నా జీవితంలో ఆసక్తితో, ఎలియా జీవితంలో ఆసక్తితో ప్రార్థన చేశాడు కాబట్టి వర్షమాన్ని వాగిపో అంటే ఆగిపోయింది, నువ్వు కురు అంటే అంటే ప్రకృతి కూడా మన మాట వినగలిగిన స్థితికి దేవుడు తీసుకెళ్ళి అన్న ఆత్మను కుమ్మరించేసింది కాబట్టి తన ఆత్మను దేవుడు ఉదయాన ఆ బాధను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఏది కావాలో అన్నకి దేవుడు 12 బిడ్డలు దేవుడు ఆయన చేతిలో పెట్టేశాడు. నువ్వు అడిగే వాటికన్నా, ఊహించే వాటికన్నా గొప్పవాడిని ఇస్తానని సమూయేలుని అద్భుతమైన పిల్లవాడిని ఇచ్చాడు. సమూయేలులో ఏ పాపం, ఏ శాపం, ఏ అపరాధం చూపించడానికి, వేడిని చూపించడానికి లేనటువంటి గొప్ప దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే సమూయేలు. చచ్చిపోయిన తర్వాత కూడా పరిచర్య చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే సమూయేలు.
జీవ మరణాలు చనిపోయిన తర్వాత కూడా చెప్పగలిగిన వాడు ఎవరున్నాడంటే స్వామి, అంత గొప్ప ప్రవక్తను కానగలిగిన. ఎందుకంటే ఆయన ఆత్మను ప్రభు సన్నిధిలో కుమ్మరించి కనింది కాబట్టి అంత అద్భుతమైనటువంటి. చెరపట్టబడిన బబులోను ప్రజలందరూ రక్షించడంలో ప్రభు సన్నిధిలో ఎప్పుడు వేడుకోగలిగి, మనం కూడా చాలా విషయాల్లో చాలా వాటిల్లో మనం బాధను, కష్టాన్ని, ఇరుకును, ఇబ్బందిని, కలివిని, లేమిని ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. ఆ శ్రమల నుండి మనం విడిపించబడాలంటే, ఆ కష్టాల నుంచి, అలాంటి బబులోని కష్టాల నుంచి మనం బయటికి రావాలనుకుంటే, ఆ బంధకాల నుంచి మనం విడిపించబడాలనుకుంటే, నీవు నేను మనం ఎలా ప్రార్థన చేయాలంటే ప్రభు సన్నిధిలో వేడుకోగలగాలి. ప్రభు, మా పరిస్థితి, మా దీనస్థితి, మా యొక్క అవసరతలన్నీ తెలిసినటువంటి వాడు, వాటి నుంచి నువ్వు విడిపించవా, నీ ఆశీర్వాద హస్తం చూపించవా ప్రభు అని ప్రభువుని వేడుకునేవా అని మనం ఉండాలి. నాలుగోగా హజ్రాలా మనం ఏమైపోవాలంటే ప్రభు సన్నిధిలో సాష్టాంగ పడిపోవాలి. ఏడ్చుచు ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడవాలి. ఎందుకంటే కన్నీళ్ళు విడవబట్టి కొర్నేలి ఎలాంటోడైనా కొర్నేలి ప్రార్థన దేవుడు వెళ్ళాలి. కొర్నేలి నీ కన్నీళ్ళు నా బుడ్లోకి చేరిన, నీ కన్నీటికి అంత విలువ ఉంటుంది. చూడండి, చాలాసార్లు చాలామంది ఏడ్చేస్తారు అన్నింటికి. ఏడ్చి చూసినాడు ఎక్కువ ఇది భార్య భర్తల మధ్య జరుగుతూ ఉంటుంది. ఆ భార్యకి ఏదైనా కావాలంటే చాలా ఏడ్చేసి అడుగుతుంది అనమాట. అడగని ఇలాంటి ఏడు కావాలి బాబుని అని ఇచ్చేస్తాడు. పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఇది జరుగుతూ ఉంటుంది. ఆ పిల్లలు ఏడ్చి అందరూ అది కొంటారు కానీ మీరే నాకు కొనరు అనగానే సరే కొనేద్దామన్నటువంటి ఆలోచన వస్తుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే మనం చూస్తున్నాం. కనుక విశ్వాస సహితంగా ఉన్న ప్రార్థన ఏంటంటే ప్రభు సన్నిధిలో వేడుకోగలరు. ప్రభువే దిక్కను సాష్టాంగ పడిపోయగలిగిన అనుభవంలోనికి రావాలి. ఎక్కడికి వచ్చినా ఆయన మందిరంలో ఉండగలగాలి. అప్పుడే మనం ఒలివ మొక్కల వల్లే ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలగాలి. మన ప్రార్థన రోజు రోజుకి బలహీనం అయిపోకూడదట. మన ప్రార్థన మిగిలిన దాని కొరకు మనం హెచ్చుగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా గడపగలగాలి, ఎక్కువగా ఉండగలగాలి, ఎక్కువగా జీవించగలగాలి. ఆ ప్రార్థన అనుభూతిలోకి వెళ్ళగలగాలి. అప్పుడు మనము అన్నీ మనం పొందగలుగుతాం, అన్నీ చర్చగలుగుతాం. అలాంటివన్నీ మన జీవితాల్లో మనం అనుభవించగలుగుతాం. దేవుడు ఈ మాటలు మనల్ని నిరీక్షించినట్టుగా ఒకసారి గుర్తు చేసుకుంటూ ప్రభు సంపదలో మనం ముందుకు కొనసాగుతాం. అయ్యా, మా జీవితాల్లో ఈ మాటల ద్వారా మమ్మల్ని దర్శించిన మాకు విశ్వాసమైన ప్రార్థన